నమస్తే, అందరికీ సాయిరామ్. నా పేరు సాహితి. మన ఏసీఎస్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మన వీడియోలో తోటకూర విత్తనాలు ఏ విధంగా ఈజీగా నాటుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. మనకి దీనికి కావాల్సినవి తోటకూర విత్తనాలు, శాండ్, కోకోపీట్, అలాగే సాయిల్ మిక్చర్. ఈ సాయిల్ మిక్చర్ ని ఎలా తయారు చేసుకోవాలో మా ముందు వీడియోలో మీకు చూపించాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, చూడండి. మనం తోటకూర విత్తనాలు వేసుకోవడానికి ఒక రోజు ముందుగానే మన ఈ సాయిల్ మిక్చర్ ని తయారు చేసి పెట్టుకోవాలి. నేను కూడా ఈ సాయిల్ మిక్చర్ ని నిన్న తయారు చేసి పెట్టుకున్నాను. ఇవి తోటకూర విత్తనాలు. ఇవి చూసారు కదా, ఆవాల కన్నా చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి మనం డైరెక్ట్ గా వేసేసుకుంటే అన్ని దగ్గర పడి మొక్క అనేది అంత పొటెన్షియల్ గా మనకు గ్రోత్ అవుతావు. అదే మనం శాండ్ గానే యాడ్ చేసుకున్నట్టయితే మనం విత్తనాలు అనేవి దూరంగా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీంట్లో కొంచెం శాండ్ యాడ్ చేస్తాను. మనం ఇప్పుడు శాండ్ యాడ్ చేసుకున్నాం కదా, మనకు కూడా విత్తనాలు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇలా ఈజీగా వేయడం వల్ల దూరంగా పడతాయి విత్తనాలు. మొక్కలు కూడా చాలా పొటెన్షియల్ గ్రోత్ అవుతాయి. సో ఇప్పుడు నేను విత్తనాలు వేస్తున్నాను. సో ఇప్పుడు విత్తనాలు వేస్తున్నాను. సో ఇప్పుడు మనం విత్తనాలు వేసుకున్నాం కదా, మనం దీనిపైన ఒక లేయర్ కోకోపీట్ వేసుకోవాలి. కోకోపీట్ ఎలా వేసుకుంటున్నాం చూస్తున్నాం కదా, విత్తనాలు కవర్ అయ్యాము దానిపైన. ఇప్పుడు మనం కోకోపీట్ వేసుకున్నాం కదా, ఇదే విధంగా మనం మట్టి కూడా వేసుకోవచ్చు. కాకపోతే మొక్క అనేది అంత వేగా ఎదుగుదల కనిపించదు మనకి మట్టి వేసుకుంటే. అదే కోకోపీట్ కానీ వేసుకుంటే మొక్క అనేది ఈజీగా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు మనం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. మనం వాటరింగ్ అనేది డైరెక్ట్గా వేసేయకుండా ఇలాంటి వేసి వాటర్ బాటిల్స్కి హోల్స్ పెట్టుకొని మనం స్ప్రింకిలింగ్ పద్ధతిలో వాటర్ చేసుకోవాలి. ఈ ఆకుకూరలకు అనేది వాటర్ అనేది ఎక్కువ పడదు. మనం వాటరింగ్ అనేది వాటి యొక్క మట్టి యొక్క తేమను బట్టి మనం వాటరింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన తోటకూర విత్తనాలు ఎలా వేసుకున్నామో. మన ఈ తోటకూర విత్తనాలు మనకి 3 to 4 వీక్స్ లో హార్వెస్ట్ వస్తాయి. మేము ముందుగా పండించిన తోటకూరని ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాం. చూసే కదా ఫ్రెండ్స్, హార్వెస్టింగ్ ఎలా చేసుకోవాలో తోటకూరని. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసిన తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో, మనం ఇప్పుడు ఇది వండుకుంటే అంతే రుచికరంగా ఉంటుంది. ప్రెజెంట్ డేస్ ఆకుకూరలు అనేవి కెమికల్స్ పెంచడం వల్ల మన ఆరోగ్యానికి చాలా హానికరం. మన ఇంటి ఆకుకూరని మన ఇంట్లో మన సొంతంగా పెంచుకుంటే మనకి ఆరోగ్యం ఉంటుంది, అలాగే ఆనందం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన ఇంటి ఆకుకూరని మనమే పెంచుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సాయిరామ్.